జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సార్ 10 ఏళ్ల కారు పార్టీ ఏలువడిలా కాంగ్రెస్ కార్యకర్తలను కష్టపెట్టిండట. ఇప్పుడు కొత్తగా మళ్ళా షై సర్కార్ల షరీకై చందన చేసేందుకు చూస్తున్నాడట. విమానం తప్పిన పీనిగే మోసిటోన్ మీద బయలుకు పోయినట్టు సంజయ్ సారు అట్లెందుకు చేస్తాడంటారా? ఎవరన్నారే బాలన్న అట్లా అంటారా? ఇక ఈనుండ్రి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు డాక్టర్ సంజయ్ సారు గుణమేసోడితో చెప్పుండ్రి. గత దశాబ్ద కాలం ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతోని సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రానికి పాల్పడ్డారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులు ఏదైతుందో మన రాజ్యాధికారాన్ని చేయించుకునే ప్రయత్నం చేశారు. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితం. అధికారంలోకి వచ్చినాక షై సర్కారు కూడా ఆ షై పార్టీ కార్యకర్తల శ్రమనే అని అనుకొచ్చుండు. అయ్యా జీవన్ రెడ్డి సారు, మీకు జగిత్యాలలో వచ్చిన కష్టం ఈ దునియాలో ఏ పాలకునికి ఏ పగోనికి కూడా రావద్దు. కాటికి పోయేదాకా కాంగ్రెస్ పార్టీ జెండా ఇడిచిపెట్టనని వెనకటి నుంచి అదే పార్టీలో వండుకుంటూ వస్తున్న మీకు మలి సర్కారు వచ్చినాక మొత్తానికి మర్యాద అనేదే లేకుండా ఇన్ని దినాలు ఎమ్మెల్సీగా ఉన్న ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఏ పదవి లేదని పక్కకు పెట్టే కాడికి వస్తుంది. మీ ఎత మొత్తం ఎల్లబోసుకుంటుంటే అయ్యో జీవన్ రెడ్డి సార్కు రాజకీయంలో జీవనమే లేకుండా అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.